ఇప్పుడు నువ్వు ఈ ఘటోత్కచుని మాయాజాలాన్ని చూడు. ఇదే నేను సృష్టించిన మాయా బజార్. దుకాణాలన్నీ ఏర్పాటు చేశారు. మరి సరుకులు ఎవరు అమ్ముతారు? వెళ్ళు, ఈ దుకాణాలన్నింటినీ జాగ్రత్తగా చూసుకో. బాగా గుర్తుంచుకో, వచ్చిన వాళ్ళు కొనుగోలు చేసుకుని వెళ్ళాలి. దుకాణాలన్నీ ఖాళీ అవ్వాలి. చిలకరాజు, జనాన్ని తీసుకురావడం నీ వంతు. పక్షి ఎలా మాట్లాడుతుంది? ఎలా మాట్లాడుతుందో. అందరూ ఇలా రండి, ఆ పక్షి మనతో ఏదో చెప్దాం అనుకుంటోంది. అలాగా అలాగా చిలకరాజు, ఇంతకీ ఆ సంత ఎక్కడుంది? మాతో చెప్పవా? అయితే తొందరగా చెప్పు, అది ఎక్కడుందో మేము కూడా వచ్చి మాకు కావలసినవన్నీ కొనుక్కుంటాం. వెళ్దాం, బయలుదేరండి. ఆహా, ఎంత ఆశ్చర్యం! ఈ దుకాణాలన్నీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరికేట్టున్నాయే. ఆహా, అద్భుతం, మహాద్భుతం. చెప్పు. ఇలా చూడు బాబు, ఇది ఎంత నాయనా? కేవలం 40 బంగారు కాసులు. అన్నగారు, దీని ఖరీదెంత? 100 బంగారు కాసులు. ఏమిటి ఇక్కడ మనం ధరలు చౌకనుకుంటే చాలా నువ్వు మరీ ఇంత ఖరీదు చూద్దాం. మేము ఇక్కడ ఏదో చౌక అనుకొని వచ్చాము. ఆ చిలక చెప్పిందని వచ్చాము, అన్ని అబద్ధాలే. కౌరవుల దగ్గర ఆ మాత్రం డబ్బు లేదా ఏంటి? లక్ష్మణ కుమారుని వివాహ సందర్భంగా ఆ మాత్రం ఖర్చు చేస్తారులే. ఏమిటి మన దగ్గర డబ్బు లేదని ఎవరో అంటున్నట్టున్నారు? శకుని మామయ్య, నిజంగా మన దగ్గర డబ్బు లేదా? యువరాజు లక్ష్మణ కుమారుడు శకుని మామా. ప్రజలారా, ఇక మీరు ధరల గురించి విచారించవలసిన అవసరమే లేదు. మీకేం కావాలంటే అవి కొనుక్కోండి. వాటన్నిటికీ డబ్బులు శకుని మామగారు కట్టేస్తారు. ఏమంటారు మామాశ్రీ? వారు తీసుకున్న వస్తువులకి నేనెందుకు డబ్బు చెల్లించాలి?
సోదరా, నీకు వివాహం జరగబోతోంది. ఎందుకలా విచారంగా ఉన్నావు? నీకు తోడుగా నేనున్నాను కదా. అసలు మీరేం చేస్తున్నారు? నాకేమీ అర్థం కావడం లేదు. నేనేం చేయాలో నాకు కాస్త చెప్పరాదు? అర్థం కాదులే. హా? ముందు నువ్వు దీన్ని తీసుకుని శశిరేఖకు ఒక ప్రేమలేఖను రాయి. దీన్ని చూసిన తర్వాత తను నాతో రావడానికి ఒప్పుకుంటుంది. అన్నయ్య, నేను లేఖ రాసేశాను. మీరు దీన్ని తీసుకెళ్లి శశిరేఖకి ఇవ్వండి. తను మీతో ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. వెళ్ళండి అన్నయ్య, త్వరగా వెళ్ళండి. మరదలా, ఎవరు మీరెవరు? భయపడకు మరదలా. నా పేరు ఘటోత్కచుడు. నేను అభిమన్యుడికి సోదరుణ్ణి. నా సోదరుడు నీకు ఈ లేఖను ఇవ్వమన్నాడు. లేక ఇవ్వండి. నా ప్రియాతి ప్రియమైన శశిరేఖ, ఈ లేఖని తీసుకుని నా సోదరుడు ఘటోత్కచుడు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు వెంటనే అతనితో బయలుదేరు. నిన్ను నేరుగా నా దగ్గరికే తీసుకువస్తాడు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అభిమన్యు. సరే, అసలు మీరు నన్ను ఇక్కడి నుంచి ఎలా తీసుకువెళ్తారు? బయట కాపలా వాళ్ళున్నారు. ఆకాశ గమనంలో తీసుకెళ్తాను. మనల్ని ఎవరూ కనిపెట్టలేరు. మరి నువ్వు సిద్ధమేనా? ఆ, నువ్వు భయపడకుండా కూర్చో. శశిరేఖ, సరే సోదరా, నువ్వు మరదలతో కాలక్షేపం చేస్తుండు. నేను కాసేపట్లో వస్తాను. మీరెక్కడికి వెళుతున్నారన్నయ్య? యువరాజు లక్ష్మణ కుమారుణ్ణి ఒక ఆట ఆడించొస్తాను. బంతి 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 బంతి, ఇది నా బంతి. కాళ్ళు లేవు చేతులు లేవు, గుండ్రని పొట్ట